మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. ఇడుపులపాయలో వైఎస్ కు జగన్ నివాళి. మహిళలు అంటే మేయర్ కు చిన్న చూపు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి. జేసీ. సంక్రాంతికి 294 ప్రత్యేక బస్సులు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో కడప ఎమ్మెల్యే. బాధితులకు సీఎం సహాయ నిధి పంపిణీ. కడప నగరంలోని బాస్ట స్వచ్ఛంద సేవా సంస్థ దత్తత గ్రామమైన శ్రీ కాలభైరవపురం ఎంఎస్ కొట్టాలలోని శ్రీ ఇష్టకామ్యార్థ కాలభైరవ స్వామి దేవస్థానం నందు నేడు కాలభైరవ స్వామి జయంతిని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచి అభిషేకం, అష్టోత్తరం, కూష్మాండ దీప సేవారాధన, హోమం తదితర పూజాది కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాస్ట ప్రతినిధులు పాల్గొన్నారు. వైవీయులో పలు విభాగాలకు నూతన కోఆర్డినేటర్లను, నోడల్ ఆఫీసర్లను నియమించారు. సోమవారం వైవీయులోని వీసీ తన ఛాంబర్లో కె కృష్ణారెడ్డి, రిజిస్ట్రార్ పుత్త పద్మతో కలిసి వారికి నియామకపు పత్రాలను అందజేశారు. డెవలప్మెంట్ ఫైనాన్స్ సెక్షన్ కోఆర్డినేటర్లుగా కె రియాజున్నీసా, జి హరినాథ్, స్వయం ప్లస్ నోడల్ ఆఫీసర్ గా ఎస్పీ వెంకటరమణ నియమితులయ్యారు. పిఆర్ విభాగ డైరెక్టర్ డాక్టర్ పి సరిత పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకొని అమ్మకాలలో జరుగుతున్న మోసాలను అరికట్టాలని కడప డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ లో వినియోగదారు న్యాయపాలన వర్చువల్ విచారణలు, డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వినియోగదారుల వారోత్సవాలను నిర్వహిస్తారన్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేంపల్లె మండలం ఇడుపులపాయకు మంగళవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. పులివెందులలో 4 రోజుల పర్యటనలో భాగంగా నేడు ఇడుపులపాయకు చేరుకుని గెస్ట్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలంటే కడప మేయర్ సురేష్ బాబుకు చిన్న చూపని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు. కడపలో ఆమె మాట్లాడుతూ సోమవారం జరిగిన నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో మేయర్ తన కుర్చీలో కూర్చుని వైసీపీ మహిళా కార్పొరేటర్లను ఉసిగొల్పి తమ పార్టీ కార్పొరేటర్ల పైకి పంపించారని ఆరోపించారు. ఆయన మాత్రం కాలు ఊపుకుంటూ మహిళా కార్పొరేటర్లను కింద కూర్చోబెట్టి నిరసన చేయించడం దారుణమన్నారు. ఈయన కుర్చీలో కూర్చొని 2 కాళ్ళు ఊపుకుంటా ఆ మహిళలను నినాదాలు చేయండి అని చెప్పేసి వాళ్ళని పురగొల్పి ఒక మేయర్ స్థానంలో ఉండి మేయర్ లాంటి పెద్ద మనిషి ఈ రోజు మహిళలను పురగొల్పి వాళ్ళని కింద కూర్చోబెట్టి నినాదాలు చేయమని ఆయన సైకిల్ చేస్తున్నాడు. ఆయన వాళ్ళని వెనక నుంచి చేస్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే నీచ నికృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా? ఎంత అహంకారం అంటే 2 కాళ్ళు ఊపుకుంటూ ఆ కుర్చీలో కూర్చొని నీళ్లు దాక్కుంటూ మహిళల్ని కింద కూర్చోబెడతాడా? మహిళలంటే నీకు అంత లోకువైందా? అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తూ విచారించి ప్రజలకు న్యాయం జరిగేలా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు.
ఒంటిమిట్టలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నటువంటి వర్షం వల్ల అటు ప్రజలు ఇటు ప్రయాణికులు పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాల వల్ల తాగునీటికి పశువుల నేతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. కడప నగరంలో ఈ రోజు ఉదయం వెలిసిన ఓ బ్యానర్ పై ప్రజలలో సర్వత్రా చర్చ జరుగుతోంది. అసలు ఎవరు ఈ కె జయశ్రీ అంటూ కొత్త అనుమానాలకు దారితీస్తుంది. కట్టిన బిల్డింగ్ అనుమతులు 2 అంతస్తులు కాగా కట్టింది 4 అంతస్తులు అంటూ కడప నగరపాలక సంస్థ అధికారుల కళ్లకు కనిపించడం లేదా అని బ్యానర్ కడపలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇవే పోస్టర్లను టీడీపీ కార్పొరేటర్లు సైతం ప్రదర్శించడంతో ఎవరు అనేది ప్రశ్నగా మారింది. కడప జిల్లా పరిధిలోని ఆర్టీసీ డిపోలో కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బద్వేలు, కడప, జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట, పులివెందుల, రాయచోటి డిపోలలో డోర్ డెలివరీ సౌకర్యం ఉన్నట్లు వివరించారు. 50 కిలోల బరువు ఉన్న పార్సిళ్లను ఇంటి వద్దకు అందిస్తామని చెప్పారు. కడప జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ ముందుగా ఇడుపులపాయకు చేరుకున్నారు. స్థానికంగా ఉన్న ఘాట్ వద్ద రాజశేఖర రెడ్డి సమాధికి జగన్ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులతో కలిసి కాసేపు ఒకటే ప్రార్థనలు చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఉమ్మడి కడప జిల్లాలోని 6 ఆర్టీసీ డిపోల పరిధిలో 294 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. జనవరి 9 నుంచి 13 వరకు సాధారణ ఛార్జీలతో ఈ సర్వీసులు ప్రారంభం కానున్నట్లు ఆర్టీసీ ఆర్ఎం గోపాల్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి 111, బెంగళూరు నుంచి 81, విజయవాడ నుంచి 30, చెన్నై నుంచి 12, ఇతర ప్రాంతాల నుంచి 60 కలిపి మొత్తంగా 294 ప్రత్యేక నగరపాలక సంస్థ చరిత్ర రెడ్డి ఘాటుగా విమర్శించారు. మంగళవారం నగరపాలక సమావేశం ముగిసిన అనంతరం తన ఇంట్లో కార్పొరేటర్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎజెండాలోని అంశాలను చర్చించకుండా ఏ విధంగా ఆమోదిస్తారని ప్రశ్నించారు. మేయర్ సురేష్ బాబు తన అహంకార ధోరణిలో మహిళల పట్ల చిన్నచూపు చూడడం దారుణమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈరోజు కడప మున్సిపల్ కార్పొరేషన్ లో చరిత్రలో మిగిలిపోతుంది. ఇది ఒక దుర్దినం. ఈరోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేయర్ గారు ఏ విధమైన చర్చ లేకుండా, అజెండాలో ఏ విధమైన
పాయింట్స్ చదవకుండా కార్పొరేటర్లకు ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా వాళ్ళ యొక్క అభిప్రాయాలను చర్చించకుండా మేమన్నీ చదివేసినాము, ఎజెండా అయిపోయింది అని చెప్పేసి ఓ 2 మాటల్లో ముగిచ్చేసి పారిపోయినాడు. ఈ భాగ్యానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ మీటింగ్ పెట్టి ఇంతమంది భాగస్వామ్యంతో ఇంతమందిని ఇబ్బంది పెట్టి చేయడం కంటే ఆయన ఇంట్లో లుంగి కట్టుకొని ఆయన బెడ్రూమ్ లో అయిపోయింది, ఎజెండా పాస్ అయిపోయిందని చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటది. కనీసం ప్రజాధనమన్నా మనము దుర్వినియోగం కాకుండా కాపాడుకున్నట్టు అవుద్ది. అసలు ఆయన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాను, ప్రజాసేవకై వచ్చాను, ప్రజల కోసం పని చేయాలా అనే ఆలోచన లేకుండా ఒక నియంతలాగా నేను 8 సంవత్సరాలు రైట్ ఒకరిని లెఫ్ట్ ఒకరిని కూర్చోబెట్టుకొని కమలాపురం ఎమ్మెల్యేని కడప ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సభలు నడిపి ఈరోజు ఒక మహిళ కడప నియోజకవర్గంలో గెలిస్తే అది తట్టుకోలేక ఓర్చలేక మహిళలంటే మర్యాద గౌరవం లేక ఆ మహిళను ఎలా అవమానపరచాలా ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన తప్పితే నిద్ర లేచినాల నుంచి ప్రజల సమస్యలేంటి, ప్రజలకు మనం ఒక అధికారంలోకి ఇచ్చినారు వాళ్ళకేం మనం సమాజ సేవ చేస్తున్నాం అనే ఆలోచనే లేదు. అవినీతి చేయడము, ఆయన కుటుంబ సభ్యులకి కార్పొరేషన్ సంబంధించిన వర్కులు గాని ఆదాయ వనరులు గాని కల్పించి ఈరోజు ఒక అవినీతి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు గత 8 సంవత్సరాల నుంచి. ఈ 8 సంవత్సరాల నుంచి ఎవరు ప్రశ్నించలేదని కడప మున్సిపల్ కార్పొరేషన్ ని తను అక్రమ మార్గంలో రాసి పెట్టుకున్నాను, రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేషన్ చేయొచ్చనే విధానంగా ఆయన వెళ్తున్నాడు. మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను గెలిచి 6 నెలలే అయింది, నాకు రాజకీయాలు తెలీదు. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా. ఈరోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు? ఈ యొక్క పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తి కాదా? వైఎస్ జగన్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కలిశారు. 4 రోజుల పర్యటనలో భాగంగా జగన్ కడపకు వచ్చారు. కాగా ఇడుపులపాయలో హెలిప్యాడ్ వద్ద ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కాసేపు ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని మాజీ సీఎం దృష్టికి ఎమ్మెల్సీ తీసుకుని వచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని జగన్ ఎమ్మెల్సీకి సూచించారు. కడప నగరంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు చెత్తను సేకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఉదయం మార్నింగ్ విజిట్ లో భాగంగా కడప నగరంలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. చెత్తను ఎక్కడంటే అక్కడ వేయకుండా చూడాలని, శానిటేషన్ సిబ్బందితో ఎప్పటికప్పుడు చెత్త సేకరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేయరాదని సిబ్బందిని హెచ్చరించారు. ఆపదలో అండగా ఉండేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా నిధులు అందిస్తుందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు బాధితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. 6,60,000 బాధితులకు అందించారు. ప్రభుత్వం అందించే నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జిల్లా పర్యటన వాయిదా పడినట్లు డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు జిల్లాలో జరగవలసిన పర్యటన అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఈ రోజు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ శాంతి స్థాపన కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో అవతరించారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సభాభవనంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు జిల్లా మైనార్టీ శాఖ అధికారి ఇమ్రాన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో నడవాలని సూచించారు.
Happy Happy Christmas. Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. మెసేజ్ ప్రేయర్ చేయాల్సిందిగా పాస్టర్ మెసేజ్ ప్రార్థనను బట్టి నీకు మహిమ తీసుకొని రావాలని క్రైస్త చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మనం మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉంటాం. మొన్ననే 4 రోజుల క్రితమే నేను ఒక సెమీ క్రిస్మస్ వేడుకలకు వెళ్ళాను. అక్కడ చాలా మంది పాస్టర్స్ వచ్చారు. వాళ్ళ సమస్యలతో పాటు ఒక కన్సర్న్ చెప్పారు. ఈ 5 సంవత్సరాలు క్రిస్మస్ సెలబ్రేషన్కి రాజకీయంగా ఎవరు రావట్లేదు అని చెప్పారు. కానీ వారందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ప్రభుత్వం మారింది. గత సాంప్రదాయాలు పాటించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్క సమాజానికి తోడుగా అండగా వాళ్ళకు ప్రజాసేవ చేసే విధంగా వాళ్ళ నమ్మకాలకి వాళ్ళ విశ్వాసాలకి సపోర్ట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. 14 నుంచి 19 వరకు కూడా మన రాష్ట్రం సపరేట్ అయిపోయినాక అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉండింది. అప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఖచ్చితంగా రాజకీయంగా ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటివి. ఈ 19 తర్వాత 5 సంవత్సరాలు కొత్త కొత్త సాంప్రదాయాలు కొత్త విషయాలు వచ్చినాయి. మళ్ళా 14 నుంచి 19 వరకు ఎలా జరిగిందో అలానే అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్తాం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు శాంతయ్య రైతులను ఆదుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ శాంతయ్య మాట్లాడుతూ పొలంలో కరెంటు లైన్ కిందకి వేలాడుతున్నది. పొలంలో ఉండే రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందని రైతులు భయభ్రాంతులు చెందుతున్నారని తెలియజేయడం జరిగింది. ప్రజా సమస్య ఆయన ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అనంతరాజపేట పంచాయతీలో ఈరోజు తూరుపల్లె సర్వే నంబరు 127 సర్వే నంబర్లో ఒక పేదరాలు అంటే ఒక భర్త చనిపోయిన ఎదవరాలు చెంగమ్మ అనే వ్యక్తికి 1 ఎకరా పొలము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక లైన్ అంటే కరెంటు లైన్ అనేది కిందనే ఉంది. ఈ లైన్ కోసం ఆయన దాదాపు 10 సార్లు తిరిగినా కూడా యోగానంద అనే మనిషి అధిక ఉందంటే అర్ధరేటప్పుడు కూడా వచ్చి అక్కడుండే లైన్మెన్లకు కానీ అక్కడుండే కాంట్రాక్టులకు కానీ చెప్పి ఇమ్మీడియట్ ఆ డబ్బు కోసం పనిచేస్తాడు. కానీ వీళ్ళు పేదలు ఏమి ఇవ్వరని చెప్పి ఈరోజు ప్రాణహాని ఉంది. ఈరోజు తెచ్చినా కూడా అది ట్రాక్టర్ దున్నేటప్పుడు తెచ్చినా కూడా షార్టేజ్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ప్రజలు కట్టే పన్నుతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు హానికరం ఉందని చెప్పి ఇక్కడుండే రైతులు ఓపోతున్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఫోన్ చేస్తే పోతా అంటాడు కానీ అది పోయేది లేదు చేసేది లేదు. ఖచ్చితంగా ఇది ఇట్లే ఉంటే ప్రమాదం జరిగి గతంలో ఇదే సర్వే నంబర్ ఇదే ఊరిలో ఒక లారీ షార్టేజ్ వచ్చి కూడా కాలిపోయింది. ఈ పేదరాలు ఏం చేసిందంటే ఈ కరెంట్ ఉంది కాబట్టి ఎవరికైనా కౌలుకి ఇచ్చామన్నా కూడా ఆ కరెంటు షాక్ అవుతుందని భయపడి
ఇది ఇక్కడే ఎకరా బీడు పెట్టి ఉన్నది. దయవుంచి అధికారులు ఇది అధికారుల దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకొని ఇమీడియట్ ఈ పొలం ఉండే పేదాయమకు న్యాయం చేసి లైన్ను సక్కంగా ఇది లైన్ను సక్కంగా తీయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. లేదంటే ఈ లైన్ తీయకపోతే మేము కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరు ఇన్ఛార్జి గోశాల దేవి గారి ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీసు ముట్టడేస్తామని మేము ఈ అధికారికి తెలుపుతున్నాం. కడప జిల్లా సింహాద్రిపురం మండలం బలపనూరులో ఆదివారం ఇరు వర్గాల నాయకులు కర్రలతో హల్చల్ చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో నెలకొన్న చిన్న సమస్య పెద్దదై కర్రలతో దాడి చేసుకునే వరకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గొడవను సద్దుమణిగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోనున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.